ఏమో చూడాలి ఇంకా మనం. సార్ ఈ గంట ఎపిసోడ్ ఏంటి? గంట అన్నది చాలా కీలకం. ఆయన ఎక్కడున్నా గెలుస్తాడు, పార్టీలతో సంబంధం లేని వ్యక్తి. సో ఆయన టిక్కెట్టే సందిగ్ధంలో ఉంది అని చెప్పి ప్రచారం జరుగుతుంది. ఆయన చాలా అసహనంగా ఉన్నారట. అలాంటి వ్యక్తుల్ని కోల్పోవడమో లేకపోతే వాళ్ళు ఏమైనా వేరే చూపులు చూడడమో ఇవన్నీ కూడా మంచి పరిణామాలా? నిన్న మాట్లాడాం మనం అప్పుడు ఆయన సీట్ గురించి అంతవరకు చెప్తున్నారు. ఆయన తన అసహనాన్ని అసంతృప్తిని ఆయన ఏం దాచిపెట్టుకోలేదు. నేను ఇక్కడే అక్కడక్కడ చేసుకుంటూ తిరుగుతున్నాను. ఇప్పటికిప్పుడు కొన్ని పరిస్థితుల్లో నేను సీటు మారాను అంటే ఆయన మీద అదొక పేరు, సీటు మారుతూ ఉంటారు ఎందుకంటే ఇక్కడ అసంతృప్తి పెరుగుతుందని. అంటే రెండు విషయాలండి. ఒక నాయకుడు అనేక సీట్లు మారడం అన్నది నెగిటివా, ఏ సీట్లో అయినా గెలవడం అన్నది పాజిటివా? నేను ఒక పార్టీ గురించి ఒక వ్యక్తి గురించి నేను చెప్పట్లేదు. సీటు మారినా కానీ రూటులో అలాగే ముందుకు పోవడం అంటే వాళ్ళకు కొంచెం అది ప్రజారాజ్యంలో కూడా గెలిచి మంత్రిగా చివరి ఉన్నారు కదా చివరిలో, అప్పుడు ఆయన కూడా వస్తుండే వాళ్ళు చర్చలకు వాస్తవంగా. కాబట్టి ఇక్కడ తెలుగుదేశం పార్టీ చాలా రోజులు మీరు దూరంగా కొంచెం మధ్యస్థంగా ఉన్నారు అన్నది టీడీపీకి ఉన్న అసంతృప్తి. సరే దాని మీద కథనాలు సర్క్యులేట్ అవుతున్నాయి, వెరిఫై చేసుకోకుండా చెప్పగలిగిన పరిస్థితి లేదు. కానీ టీడీపీ మటుకు గంటాకే వదిలేసింది ఒక విధంగా. ఆయన మీద ప్రత్యేక ఆసక్తితో ఎట్లయినా అకామిడేట్ చేయాలి, ఆయన గెలిచే చూడడానికి కాకుండా బొత్స సత్యనారాయణ మీరు చూసుకోండి అన్నట్టుగా చీపురుపల్లికి పంపుతామని చెప్పారు. కానీ నేనైతే ఇంకా ఆమోదించలేదు, ఆలోచిస్తున్నానని ఆయన చెప్పారు. కాబట్టి నిన్న గంట చేసిన వ్యాఖ్యలు స్పష్టంగా అసంతృప్తిని సూచిస్తున్నాయి, అనంగీకారాన్నే చెప్తున్నాయి. ఆయన అంగీకరించలేదు అన్న అంశాన్నే చెప్తున్నాయి. అలాగే గంటకు అయ్యన్న పాత్రుడికి లేకపోతే అనేక మందికి అక్కడ తెలుగుదేశంలో సాగినటువంటి అంతర్గతాన్ని కూడా చెప్పలేం, బహిర్గతంగానే జరిగాయి ఆ కలహాలు దాదాపు. వాటి అన్నింటి తర్వాత టీడీపీ క్లియర్గా అయ్యన్న పాత్రుడు సైడే వాళ్ళ అధిష్టానం ఉంది. కానీ గంట లాంటి కాస్త పేరున్నటువంటి లేకపోతే భారీ శాల్తీని వాళ్ళు వదులుకోగలిగిన పరిస్థితి. 2019లో గెలిచిన తర్వాత మళ్ళీ గంట ఎప్పుడు బయటకు వచ్చారండి? ఆయన రాలేదు. నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు ఇబ్బందులు ఉన్నప్పుడు. అందుకే వాళ్ళు అదే వాళ్ళ కంప్లైంట్ అది నేను పోలేదు. పైగా రాజధాని ప్రకటించినప్పుడు కూడా మిగతా వాళ్ళలాగా కాకుండా కొంచెం చూద్దాము, నేను పార్టీ కోసం చూద్దామన్నాను. ఆ విశాఖ ఉక్కు రాగానే రాజీనామా చేశాను. నేనేం వ్యతిరేకంగా పోలేదు కదా. ఆయన ఏదైనా కానీ ఇప్పుడైతే మిగిలిన వాళ్ళందరూ ఉన్నారా? మనల్ని తిట్టిన వాళ్ళు చాలామందికి ఇవ్వట్లేదా? ఉదాహరణకు జనసేనలో పవన్ కళ్యాణ్ తిట్టాడు కదా, ఎవరో ఎందుకు. కాబట్టి అకామిడేట్ చేయకుండా నన్ను ఇబ్బంది పెట్టడానికే చీపురుపల్లికి పోమంటున్నారు. అది ఇంకా తేల్చుకోలేదు. అయితే దీన్ని అవకాశంగా తీసుకొని వైసీపీ మీడియాలో గంట అలా అన్నారు, ఇలా అన్నారు, ఇవన్నీ చెప్తున్నారు. మీకు గుర్తుంటే కనుక గంట ఒక దశలో ఈ కాపునాడు వీటికి కూడా కొంచెం ప్యాటర్న్గా ఉండి ఆ సభ కూడా చేయడానికి కూడా ఒక ప్రయత్నం చేశారు. సో నాట్ జస్ట్ టీడీపీ, జనసేనకు కూడా ఆయన కొంచెం వెన్నుదన్నుగా ఉండి కొంచెం మోరల్ సపోర్ట్ ఇచ్చి అక్కడ మీటింగ్ అది తీరా పవన్ కళ్యాణ్ పోలేదు అనుకోండి అక్కడికి. చిరంజీవి కూడా అందరు వస్తారన్నా రాలేదు. సో ఆయన కార్డ్స్ అన్నీ ఆయన ప్లే చేశాడు. తెలుగుదేశం ఒక వైఖరి తీసుకోవాలి. బహుశా వాళ్ళు చీపురుపల్లి ఈజ్ ఫైనల్ అంటే ఆయన కూడా ఫైనల్ డెసిషన్ తీసుకోవచ్చు. అంటే సంబంధం లేని జిల్లాకి వెళ్ళి ఈరోజు నిలబడడం అంతే కదా. సంబంధం లేని జిల్లాకి వెళ్ళి అక్కడ స్ట్రాంగ్ మ్యాన్, స్ట్రాంగ్ లీడర్ ఎప్పటి నుంచో ఉన్న బొత్సతో తలపడటము. అంటే ఎందుకంటారు పొమ్మలేక పొగపెట్టడమా? అది పొమ్మలేక పొగపెట్టడం క్వశ్చన్ అది. పొమ్మలేక పొగపెట్టడం. రెండవది మీరేదో మీరే చూసుకోండి, మేమైతే ఇంతకంటే మీకు ఏం చేయలేమని చెప్పడము, అంతకంటే ఇంకేం లేదు. పైగా బయట ఇలాంటి ప్రచారాలు జరుగుతున్నప్పుడు ఒక పార్టీ వాటిని ఖండిస్తారు కదా సహజంగా. అవును. ఇప్పుడు ఉదాహరణకు ఈరోజు మీడియాలో ఆయన మీద చాలా స్టోరీస్ వచ్చాయి. వాటితో అది పార్టీ డిఫర్ అవుతుంది కదా, ఇలా జరగలేదు ఇవన్నీ కథలని. సో వీఆర్ విత్ హిమ్ అనే మెసేజ్ ఇవ్వడానికి సిద్ధపడలేదు. ఇంకోటేమో ఆంతరంగికంగా తెలుగుదేశంలో ఇతర నాయకులు కొంతమంది ఆయన ప్రత్యర్థులు ఈ నెగిటివ్ ప్రచారానికి అనుకూలంగా మాట్లాడుతున్నారు. వాళ్ళు నిజమే ఆయన ఏం చేశాడు, అసలు ఆయనకి ఎందుకు ఇవ్వాలి, ఇలా కొంతమంది ఉన్నారండి. ఇప్పుడు అమరావతిలో